ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు ఉదయరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించిందని, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, ఆహ్లాదకరమైన తరగతి గదులు, మధ్యాహ్నం భోజనం, అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులచే విద్యా బోధన వంటి అన్ని వసతులు కల్పించారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వము మన ఊరు మన బడితో పాటు తర్వాత 1 నుంచి 8వ తరగతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకని భవిష్యత్తులో మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పోషకులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన పాఠశాలను, మన భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. మరి అందులో మీ పిల్లలకి ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మరి మధ్యాహ్న భోజనాలు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు మన భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. మరి అందులో మీ పిల్లలకి ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మరి మధ్యాహ్న భోజనాలు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు నాణ్యమైన విద్యను అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలే బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరము మనం 2 సంవత్సరాలు కోవిడ్తో మన విద్యా సంవత్సరాన్ని నష్టపోయినాం. కాబట్టి ఈ సంవత్సరం మొదటి నుంచే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రైవేట్ పాఠశాల వద్ద నినాదంతో మనం ముందుకు వెళ్దాము, మన సమాజానికి దోహదపడదామని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము.